గుడ్ మార్నింగ్, చెప్పండి లైబ్రరీ గురించి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు యశోద. ఇది ఉప్పల్ బ్రాంచ్ లైబ్రరీ, మేడ్చల్ డిస్టిక్ కిందకి వస్తుంది. అది 1967లో ప్రారంభమైంది, పాత లైబ్రరీ. 67. ఓకే. కొత్త లైబ్రరీ వచ్చి 2022 ఫిబ్రవరిలో కట్టారనమాట. తర్వాత మన లైబ్రరీలో పుస్తకాలు వచ్చేసి గ్రాస్ వచ్చేసి 22,138 ఉన్నాయి. నెట్ 17,408 పుస్తకాలు ఉన్నాయి. మెంబర్షిప్ 1831. ఇక్కడ మెంబర్షిప్ అంటే దానికి ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? 100 రూపీస్ మెంబర్షిప్ ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలు మేడం? లైఫ్ టైం ఉంటుంది. 100 రూపాయలు కట్టాలి. అయితే ఏమైనా వాళ్ళకి మెంబర్షిప్ కార్డ్ ఇస్తాము. అది బుక్ అంటే నావెల్స్ 100 బిలో ఉన్న బుక్స్ ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. 15 days డ్యూ డేట్ ఉంటుంది. ఆ 15 days డ్యూ డేస్ అయిపోయినాక మళ్ళీ రిన్యువల్ చేసుకొని ఇంకో బుక్ తీసుకొని పోవచ్చు. ఒకవేళ ఆ బుక్ అయిపోలే అంటే మళ్ళీ డ్యూ డే ఆ రిన్యువల్ టైంలో మళ్ళీ రిన్యువల్ చేసుకొని వెళ్ళొచ్చు. అదొకటి. ఇక్కడ ప్రస్తుతానికి 8 మన లైబ్రరీ టైమింగ్స్ వచ్చేసి యాక్చువల్గా 8:30 నుంచి 11:30, 4 నుంచి 7 వరకు. కానీ ఇక్కడ రీడర్స్ ఎక్కువ ఉండడం వల్ల 8 నుంచి 8 లైబ్రరీ తీయడం జరుగుతుంది. వర్కింగ్ డేస్ వీక్లీ ఆఫ్ వచ్చి శుక్రవారము. ఆ శుక్రవారం కూడా 10 to 5 తీస్తున్నాం. 10 to 5 అంటే 2 గంటలే పరిమితి. 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఫ్రైడే 6 hours. పుట్టేప్పుడేమో 12 hours. వీక్లీ ఆఫ్ ఫ్రైడే కాబట్టి ఆ రోజు. మళ్ళీ జనరల్ హాలిడేస్ క్లోజ్ ఉంటుంది. జనరల్ హాలిడేస్ కంపల్సరీ క్లోజ్ ఉంటుంది. ఈ G+2 బిల్డింగ్ G+2. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి పేపర్ సెక్షన్. పేపర్స్ అంటే ఏ పేపర్లు వస్తాయి మేడం? అది మొత్తం 16 పేపర్స్ వస్తాయి. తెలుగు ఏమో 9, ఇంగ్లీష్ 5, ఒకటి ఉర్దూ, ఒకటి హిందీ. అయితే లాంగ్వేజెస్ వస్తాయి. అంటే ఇక్కడ ఉర్దూ గురించి కూడా లైబ్రరీ ఈ గ్రంథాలు ఉన్నాయా మేడం? ఉర్దూ గ్రంథాలు ఉర్దూ ఓల్డ్ బుక్స్ ఉన్నాయి సార్. ఏవి మేడం? ఎక్కడ? కింద రూమ్లో ఉన్నాయి. చూపిస్తారా మేడం? అయితే మనం ఉర్దూ సంబంధించిన లాకప్లో ఉన్నది మనం చూస్తున్నాం మేడం. ఇప్పుడు ఉర్దూకి సంబంధించిన కేవలం ఎవరైనా పాఠకులు అడిగితే మాత్రమే ఈ యొక్క రూమ్ని ఓపెన్ చేస్తాం. కానీ ఇక్కడ ఉర్దూ పాఠకుల సంఖ్య అనేది చాలా తగ్గింది. ఇది మొత్తం ఉర్దూయేనా మేడం? ఇది అన్ని పుస్తకాలు చూడండి, చాలా పాత గ్రంథాలు మనం చూస్తున్నాం. చూడండి ఏ విధంగా గ్రంథాలు ఉన్నాయో మనం గమనించవచ్చు. చాలా పాతవి కూడా ఉన్నాయి దీంట్లో అన్నీ. దీన్ని బట్టి అయితే ప్రస్తుతానికైతే ఇది అప్పట్లో ఇవి అతి ప్రాచీనమైన గ్రంథాలయాలు, బుక్కులు, నవల్స్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి, మనం చూడవచ్చు. భద్రత అనేది భద్రంగా పరిచిపెట్టినారు వీళ్ళు, చాలా ఎటువంటి రాకుండా. ఫినైల్ వాసన కూడా వస్తున్నది కెమికల్స్కి. అంటే ఇక్కడ చెదలు పట్టకుండా నాప్కిన్స్ బాల్స్ వేస్తారు దాన్ని. ఎందుకంటే నాప్కిన్స్ యొక్క బాల్ వస్తున్నాయి. ప్రస్తుతానికైతే గోళీలు కూడా వేస్తారు, డాంబర్ గోళీలు. చూడండి ఏ విధంగా సేఫ్టీగా ఉన్నాయో మనం గమనిస్తున్నాం. కింద ఒక చెత్త చెదార్థం ఏం లేకుండా క్లీన్గా ఉంచున్నారు వీళ్ళు. మేడం చెప్పండి, మహత్యాలు ఏంది ఇవి? దీని అంటే ఇప్పుడు ఇది మనకి బుక్ డ్యామేజ్ అయినప్పుడు అది ఖరాబ్ కాకుండా ఉండడానికి ఇట్లా బైండింగ్ చేయాలి. అంటే ఇవి అన్ని బైండింగ్ మీరు చేశారా లేకపోతే చేసి ఉన్నాయా? అంటే ఆల్రెడీ చేయించారు. అంటే డైరెక్టర్ నుంచి పర్మిషన్ వచ్చినప్పుడు ఇలా చేపిస్తారు అన్నమాట. అంటే ఇవి మనం చూసే ఇవి బైండింగ్ ఓల్డ్ కాబట్టి ఉన్నాయి కదా, ఇవి చాలా ఓల్డ్ కనబడుతున్నాయి మేడం. ఇప్పుడు ఓల్డ్ అనేది కనీసం ఎన్ని సంవత్సరాల కిందటి ఈ బుక్కులు మేడం? లైబ్రరీ ఓపెన్ అయినప్పటి నుంచి సార్, అంటే 1967 నుంచి. 1967 సంవత్సరం అనేది లైబ్రరీ ఓపెనింగ్ అయినప్పటి నుండి ఈ యొక్క బుక్కులు చూడండి. అంటే ఉప్పల్లో మొట్టమొదటిసారిగా 1967 సంవత్సరంలో ఈ యొక్క బుక్కులు పెట్టినారు పాఠకులు. ఆ బుక్కులు కూడా ఈ రోజు కూడా దీన్ని భద్రతాపరిచి ఈ విధంగా ఉంచినారంటే గొప్పతనమే. చూడండి అన్నీ చాలా బైండింగ్తో కూడిన బుక్కులు ఉన్నాయి ఇక్కడ మనం గమనిస్తున్నాం. చూడండి ఇది 1967 ఉప్పల్లో మొట్టమొదటిసారిగా లైబ్రరీ ఓపెన్ అయినప్పుడు ఈ యొక్క పుస్తకాలు ఉన్నాయి. దాన్ని బైండింగ్ చేసి భద్రతాపరిచి ఈ రోజు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని మేడం గారు చెప్తున్నారు. మనం చూస్తున్నాం కూడా ఏ విధంగా. చూడండి అన్నీ దీనికి చూడండి తెలుగు సామెతలు మొత్తం పాత అప్పట్లో
దేనికంటే అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం లేకుండే కాబట్టి కేవలం పుస్తకాల మీదనే పాఠకులు ఆధారపడి. ఇది చూడండి, ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు, భద్రత పరిచినారు, మనం చూస్తున్నాం. అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నాయి. మేడం ఏంది మేడం ఇది? ఇది ఉర్దూ బుక్ సార్. దీంట్లో ఉర్దూ కూడా ఉన్నాయి చూడండి. ఉర్దూని కూడా వీళ్ళు బైండింగ్ చేసి ఇక్కడ పెట్టినారు, మనం చూస్తున్నాం. అన్ని విధాలుగా ఉర్దూ పాఠకులు కూడా ఇక్కడ రావచ్చు అని ఆమె అంటున్నారు. ఇక మేడం చెప్పండి, ఉర్దూ పాఠకుల సంఖ్య ఎంత ఉన్నది ఇక్కడ? ఉర్దూ తక్కువ. అంటే తక్కువ అంటే మినిమం ఎంతమంది వస్తారు ఇక్కడ పాఠకులు? ఉర్దూ అయితే అసలు రారు, ఒక 5 మెంబర్స్ దాకా ఉంటారు. అంటే ఉదాహరణకి 5 మంది నెలకి వస్తారని ఉర్దూ యొక్క పాఠకులు. ఉర్దూ అని అంటే ఎక్కువ మంది అయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు వస్తారు. ఉర్దూ అయితే న్యూస్ పేపర్కి మాత్రం వస్తారు. ఉర్దూ చదివే పాఠకులు కేవలం పత్రికలను చదివడానికి వస్తారంట ఈ మేడం చెప్తున్నారు. ఆ వచ్చే వాళ్ళు ఏజ్ ఎంత ఉంటుందమ్మా? ఆయనకి 45 అంటే 50 లోపల, 50 పైన వస్తున్నారు. న్యూస్ పేపర్ చదువుకోవడానికి. ఓకే ఓకే, చాలా ధన్యవాదాలు మేడం. మా హెచ్ఎం న్యూస్ కోసం మీరు సమయం ఇచ్చి కేటాయించినందుకు ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇలియాస్, హెచ్ఎం న్యూస్, ఉప్పల్ లైబ్రరీ.